రామం ప్రసారం నమస్కారం. సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెళ్లి సమయంలో వేదమంత్రాల సాక్షిగా పురోహితుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నెరవేర్చాల్సిన కర్తవ్యాలు ఏమిటో వాగ్దానం చేయిస్తాడు. ఆ వాగ్దానాల్లో ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం, సమానత్వం వంటి ఈ కాలపు అమ్మాయిల అభిప్రాయాలు ఉన్నాయో లేవో నాకు తెలియదండి. ఆ సంస్కృతం మంత్రాలు నాకు అర్థం కావు. కానీ అచ్చ తెలుగులో మనిద్దరం కూర్చొని ప్రైవేట్గా కొన్ని ఒప్పందాలు పెళ్లికి ముందే చేసుకుందామని నా స్నేహితురాలు పెళ్లి కొడుక్కి స్పష్టంగా చెప్పిందన్నమాట. సరే, వీళ్ల వాగ్దానాల కాపురం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మా స్నేహ బృందానికి చాలా ఉండేది. ఓసారి మా స్నేహితురాలు కొత్త కాపురం చూసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అప్పుడేం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు నగానట్రాలో మనమున్నాం జ్యువెలరీ డిజైనర్ స్వప్న గారితో. మరి స్వప్న గారు ఈరోజు మనకి జ్యువెలరీలో ఏ డిజైన్స్ చూపించబోతున్నారో తన్ని అడిగి తెలుసుకుందామా? నమస్కారం స్వప్న గారు. నమస్తే శ్రీలక్ష్మి. స్వప్న గారు, మరి ఈరోజు మా సకల కోసం జ్యువెలరీ డిజైన్స్ లో ఏం చూపించబోతున్నారు? మీకు కొంచెం పింక్ ఎఫెక్ట్ లో ఈసారి చూపిస్తున్నాను. లైట్ పింక్ లో, జనరల్ గా డార్క్ పింక్ రూబీ కలర్ లో వస్తుంది. ఇది లైట్ పింక్ లో చూపిస్తున్నాను నేను మీకు. అని సో లైట్ పింక్ అంటే స్టోన్స్ పింక్ షేడ్ లో ఉంటాయి. పింక్ కలర్ రోజ్ క్వార్ట్స్ ఉంటుంది. సో దాంట్లో కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ తో, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ తో చూపిస్తున్నాను నేను. ఓకే, చూపించండి. ఇది మీకు ఫస్ట్ ఒకటి రోజ్ క్వార్ట్స్ తో చూపిస్తున్నాను. ఈ రోజ్ క్వార్ట్స్ కార్వింగ్ వచ్చింది ఇక్కడ. దీంట్లో అన్ని అన్కట్స్ తో డిజైనింగ్ ఇచ్చేసేసి స్మోకీతో కాంబినేషన్ ఇచ్చాను. ఓకే, ఇది ఇప్పుడు రెగ్యులర్ గా సేమ్ కలర్ కాంబినేషన్ కాకుండా స్మోకీతో ఇచ్చాను అనమాట. అండ్ బ్లాక్ కలర్ పర్ల్స్ తో ఇచ్చాను కాంబినేషన్. ఓకే, రెగ్యులర్ సింగిల్ ఎఫెక్ట్ కాకుండా డ్యూయల్ ఎఫెక్ట్ తో ఇచ్చేసేసి కాంట్రాస్ట్ కాంబినేషన్ తో ఇచ్చామన్నమాట. ఓకే, అండ్ దీనికి కొంచెం ఎఫెక్ట్ ఇయ్యనీకి, జస్ట్ ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ ఇయ్యనీకనే గ్రే యూస్ చేసామన్నమాట. ఓకే, యాక్చువల్లీ పింక్ అనేది లైట్ గా ఉంటుంది, చాలా లైట్ గా ఉంది. దానికోసం కొంచెం గ్రే కలర్, కొంచెం డార్క్ కలర్ షేడ్ లో ఏదైనా ఇస్తే కొంచెం ఎలిగెంట్ అవుతుంది అనమాట ఆ కలర్ స్టోన్ అనేది. ఓకే, సో పింక్ ని ఎలిగెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కలర్ గ్రే కలర్ ఇచ్చారు. జనరల్ గా బ్లాక్ అంటే అందరు ప్రిఫర్ చేయరు, సో గ్రే కలర్ ఇచ్చామన్నమాట. ఓకే, చాలా బాగుందండి. సో పింక్ అంటేనే రేర్ కలర్, జనరల్ గా దొరకదు మనకి పింక్స్ లో. సో చాలా బాగుంది. నెక్స్ట్ మీకు కోరల్ ఫ్లవర్ లో చూపిస్తాను. ఇది కూడా లైట్ పింక్ లోనే ఉంది. దీనికి ఫ్లవర్ కి జనరల్ గా దాన్ని మిడిల్ లో యూజ్ చేసి డిజైనింగ్ చేస్తారు. నేను దీన్ని పైన పెట్టేసేసి కింద దానికి ఎక్స్టెన్షన్ లాగా డ్రాప్ నే డిఫరెంట్ గా ఇచ్చాను షేప్. చాలా బాగుందండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. అలాగే ఏంటి అంటే చాలా డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. రెగ్యులర్ గా మనం వేసుకునే పెండెంట్స్ లా లేదు. దీనికి జాలీ డిజైన్ ఇచ్చేసేసి దీన్ని ఎక్స్టెన్షన్ చేసాం, డ్రాప్ డిజైన్ ని. ఓకే, అండ్ దీంట్లో ఒక చిన్న కోరల్ ని ఇచ్చేసేసి డ్రాప్ డిజైన్ ని లాంగ్ చైన్స్ లాగా ఇచ్చేసేసి పర్ల్స్ ఇచ్చాం హ్యాంగింగ్. జనరల్ గా మనకి ఏంటంటే గోల్డ్ లో ఇలాంటి డిజైన్స్ పర్టికులర్ గా మనం డిజైన్ చేసుకొని లేదా ఆర్డర్ ఇచ్చేదైనా చూసి ఆర్డర్ ఇస్తే తప్ప మనకి ఇలాంటి డిజైన్స్ అవైలబుల్ గా ఉండవు. రెగ్యులర్ గా కోరల్ ని ప్రిఫర్ చేస్తారు, కానీ చేసిన వాళ్ళకు కొంచెం డిఫరెంట్ ఎఫెక్ట్ ఇవ్వడానికే ఈ డిజైనింగ్ చేసాం. ఏంటంటే మామూలుగా స్టడ్స్ లాగా ఇలా నెక్ మొత్తం ఉండటము, నెక్లెస్ అలా ఉంటుంది, కానీ జస్ట్ ఒక లాకెట్ లాగా ఉండి మామూలుగా దాని చుట్టూ ఏదో డిజైన్ ఉంటుంది, కానీ దాని కింద ఒక డ్రాప్ లాగా మళ్ళీ కింద హ్యాంగింగ్ ఇంత లెంత్ లో అనేది రేరు. అండ్ ఇది కోరల్ ఫ్లవర్ కూడా ఎంత బాగుంది అంటే ఇది మొత్తం కార్వింగ్ అనేది ఎంత నీట్ లుక్ ఉంది చూడండి. సో దానికి డిఫరెంట్ గా ఎఫెక్ట్ ఇవ్వడానికి జస్ట్ ఒక డ్రాప్ లాగా ఇచ్చామంత డిజైన్. ఓకే, సో ఈ ఫ్లవర్ అనేది అంటే ఇది స్టోన్ ఒకటి ఇలా మనకి స్టోన్ లాగా ఉంటుందండి. ఇది కోరల్ స్టోన్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని దాని బేస్ తీసుకొని ఇలా డిజైనింగ్ చేసామన్నమాట. ఓకే, జనరల్ గా కోరల్ అనేది కొంచెం ట్రెడిషనలే, బట్ దాన్ని ఫ్యాన్సీ డిజైన్ కింద తీసుకురానికే కొంచెం ఈ యూసేజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా వాడామన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన ఇది కూడా సిల్వర్ షేడ్ లో ఇచ్చారు కదా. ఇది రోడియం పాలిష్.
ఓకే, సో మనకి ఇందులో కూడా జస్ట్ ఒక కొంచెం పార్ట్ వరకు రోడియం పాలిష్ ఇచ్చారండి. ఆ రోడియం పాలిష్ మొత్తం కూడా స్టోన్స్ ఉన్నాయి, వైట్ స్టోన్స్. వైట్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ దీన్ని కొంచెం ఫ్యాన్సీ ఎఫెక్ట్ చేయడానికి ఇలా లాంగ్ చైన్స్ ఇచ్చేసి పర్ల్స్ ఇచ్చామన్నమాట. ఓకే, సో ఈ హ్యాంగింగ్స్ లాగా. రెగ్యులర్ డ్రాప్ అయితే కింద ఉంటుంది, సో మనం డ్రాప్ ది పైన ప్లేస్ చేసేసి లాంగ్ చైన్స్ లాగా ఇచ్చి రౌండ్ బాల్స్ లాగా పర్ల్స్ ఇచ్చామన్నమాట. ఓకే, చాలా బాగుందండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. అలాగే ఏంటంటే చాలా ఫ్యాన్సీగా ఉందన్నమాట. సో మరి ఇలాంటిది మనం ఎటువంటి డ్రెస్సెస్ మీద క్యారీ చేయొచ్చు? ఇది మంచి ఫ్యాన్సీ సారీస్ కి బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ పట్టు సారీస్ కి అయినా బాగుంటుంది ఇది. సో అంటే మనకి ఇందులో పింక్ ఫ్లవర్ వచ్చింది కదా, పర్టికులర్ గా కలర్ ఏమైనా ఉంటుందా అంటే పింక్ లోనే మ్యాచ్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇది కాంట్రాస్ట్ కే చాలా బాగుంటుంది అనమాట. డార్క్ కలర్స్ కి వెళ్తే చాలా బాగుంటుంది. సో సేమ్ కలర్ వేసుకుంటే పింక్ లో పింక్ కలిసిపోయి మనకి డిజైన్ అంతగా ఎలివేట్ అవ్వదు. ఓకే, సో మరి దీనికి ఎంత గోల్డ్ యూజ్ అయింది? దీనికి మనకి 18 grams గోల్డ్ యూజ్ అయింది. జస్ట్ పెండెంట్ కి 18 grams. వావ్, సో 18 grams లోనే మనకి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది. ఇయర్ రింగ్స్ కి సపరేట్ ఇంకా మనం బడ్జెట్ తో ప్లాన్ చేయొచ్చు, ఇయర్ రింగ్స్ ఎలా కావాలంటే అలాగా. ఇది ఓపల్ స్టోన్ కి మనము స్టోన్స్ తో ఫ్రేమింగ్ ఇచ్చామన్నమాట. సింపుల్ గా లూప్ ఇచ్చేసేసి లైట్ వెయిట్ లో ఫ్రేమింగ్ అది స్టోన్స్ తో ఇచ్చాం సింపుల్ గా. ఓకే, అండ్ దీంట్లో మనం డ్రాప్ కూడా ఓపెల్ ఇచ్చాము, అది కార్వింగ్ తో ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇది కార్వింగ్ తో ఉన్న ఓపెల్ డ్రాప్ ని దీనికి కాంబినేషన్ కింద ఇచ్చాము. ఇప్పుడు దీంట్లో మనము కాంట్రాస్ట్ ఏం యూజ్ చేయలేదు, సింపుల్ గా పింక్ కి పింక్ డ్రాప్ ఇచ్చేసాము అండ్ సీజర్ స్టోన్స్ తో ఫ్రేమింగ్ ఇచ్చాము అంతే. ఎక్కువ ఫ్యాన్సీగా ట్రయల్ చేసే ఇష్టం లేని వాళ్ళకు, సింపుల్ గా క్యారీ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఈజీగా ఉంటుంది. సో మిడిల్ లో కొంచెం పెద్దగా స్టోన్ కావాలి, సైడ్స్ కొంచెం డిజైన్ ఉండాలి అనుకుని ఇలాంటి డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది అండ్ ఇప్పుడు ఫ్యాన్సీ డిజైన్ లో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా క్యారీ చేయొచ్చు. దీన్ని సింపుల్ గా ఇచ్చేసేసి దీన్ని ఫ్యాన్సీ డిజైనింగ్ ఇచ్చామన్నమాట. ఓకే, సో చాలా బాగుందండి. సో అంటే దీనికి ఈ పింక్ ఈ బీట్స్ ఇచ్చారు కదా, ఇది ఓపల్ బీట్స్. మనం కాదు అనుకుంటే ఇది లాంగ్ చైన్ లో స్టోన్స్ చైన్ లో అలా దేనికైనా క్యారీ చేసినా బాగుంటుంది. అంటే గోల్డ్ చైన్ లో వేసుకోవచ్చు లేదా మామూలుగా వేరే కలర్ చైన్స్ లో కూడా. దాన్ని కాంట్రాస్ట్ కింద ఎలా క్యారీ చేసినా బాగుంటుంది అనమాట. ఓకే, అంటే దీనికి కాంట్రాస్ట్ అంటే ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయి? దీనికి పర్ల్స్ బాగుంటుంది, చైన్ గోల్డ్ చైన్ లో క్యారీ చేయొచ్చు, లేదా సేమ్ కలర్ కావాలి అంటే పింక్ లోనే క్యారీ చేయొచ్చు. ఓకే, సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? జస్ట్ ఇది డ్రాప్ కావాలన్నా డ్రాప్ లాగా క్యారీ చేయొచ్చు, లేదంటే సీజర్ స్టోన్స్ తో ఇలా టాప్ ఇచ్చేసేసి దాని కింద ఇది ఒక డ్రాప్ ఇచ్చేస్తాం. ఓకే, సో టోటల్గా మనకి ఏంటి అంటే ఇందులో వచ్చేసి మొత్తం పింక్ అండ్ పింక్ అండి, వేరే కలర్ కాంబినేషన్ కూడా ఎక్కడా లేదు. సో టోటల్గా పింక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో దీనికి ఎంత గోల్డ్ యూజ్ అయింది? దీనికి 10 grams గోల్డ్ యూజ్ అయింది. ఓకే, జస్ట్ పెండెంట్ జస్ట్ 10 grams లో మనకి ఈ డిజైన్ వచ్చేస్తుంది. ఓకే, సో మరి దీన్ని అంటే మనం మ్యాచింగ్ చేసుకోవాలి డ్రెస్సెస్ మీదకి అంటే ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు, శారీస్ కాకుండా డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ కి జస్ట్ ఒక నెక్ పీస్ లాగా బాగుంటుంది, జస్ట్ నెక్ కి బాగుంటుంది. షార్ట్ చైన్స్ అలా తీసేసుకొని దీన్ని ఒట్టి నెక్ మట్టుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో షార్ట్ చైన్ తీసుకొని నెక్ వరకు వేసుకోవచ్చు. శారీస్ అంటే లాంగ్ కూడా వేసుకోవచ్చా? శారీస్ కి లాంగ్ వేసుకోవాలి. జనరల్ గా ఇప్పుడు డ్రెస్సెస్ కి ఫుల్ వర్క్ వస్తుంది కదా, సో నెక్ మట్టుకి ఇది ఉంది అనుకోండి మీకు మంచి కనబడుతుంది. సో ఇక్కడ నుంచి నెక్ నుంచి పెట్టుకుంటే ఇది బాగా కనిపిస్తుంది. శారీ మీద అయితే కొంచెం లాంగ్ లో తీసుకుంటే బాగుంటుంది. శారీస్ చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగున్నాయండి. సో ఈరోజు మా సఖుల కోసం టోటల్ పింక్ అండ్ పింక్ కాంబినేషన్ లో గోల్డ్ లో పింక్ కాంబినేషన్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. ధన్యవాదాలు. నమస్తే శ్రీలక్ష్మి.